మరి అటువంటి ముడిపల్లి గ్రామం లోపల మరి నడిపి మర్రయ్య గారి పేరు మీద మరి ఆ తండ్రి గల్ల మర్రయ్య గారు మరి చనిపోయి స్వర్గాస్తులైండ్రు. నిన్న మూడు దినమందు మనతోటి ప్రేమగా మాట్లాడిండు, ఆప్యాయంగా పలకరించిండు. మన నలుగురితో పాటు కలిసిమెలిసి మనకు కష్ట సుఖాల్లో మనతోటి పాలు పంచుకున్నాడు. మరి అటువంటి ఆ దరిపెళ్ళి అటువంటి నేను నడిపి మల్లయ్య మరి మల్లయ్య గారు అటువంటి అదే మర్రయ్య గారు మరి మర్రయ్య గారు చనిపోయి స్వర్గాస్తులైంది అని మరి మర్రయ్య గారి పేరు మీద 20 గొల్లు కోసం కోరికింది భోజనం గిట్ట పెట్టుకున్నట్టు ఉంటే మరి అన్న భోజనం చేసి ఈ పాటికి ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోతుంటుంది. మరి గిట్ట అయ్యేలా చూసిన కొండంత పండుగ జరిగినట్టుగా దాదాపు ఒక 100 మంది ఇక్కడ కూర్చున్నారు. మరి 100 మంది అన్న భోజనం చేసి చేతులు మూతులు కడుక్కుంటా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఈ పాటికి. మరి అదే ఒక కథాకళా బృందాన్ని విలిపించుకొని ఇలా మర్రయ్య పేరు మీద హరిరామ కథకు సెలవెట్టిండ్రు. మరి ఇక్కడ ఒక కథ కాలక్షేపం జరుగుతున్నది అని మరి 100 మంది ఇక్కడ కూర్చొని మన కథ చెప్పుతుంటే రామా 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 అని మనం స్టేజ్ మీద ఎన్ని మెట్లయితే వస్తామో ఈ రామరామ అన్న పదాలన్నీ పోయి స్వర్గలోకానికి మెట్లయి పుట్టాలి. మరి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా మరి స్వర్గలోకము లోపల మరి ఆ చనిపోయిన తండ్రి వెళ్ళినటువంటి మర్రయ్యకు ఆ సల్లంగా నిద్ర వస్తది. ఓ రామ రామ హరిహర బ్రహ్మాండం ఆదిలోక సంచారి మత్తుల్ల మారలు మానడి గట్ట విద్య చెప్పిన వాడ వీరాల మందు బుద్ధి చెప్పిన్నారా పుల్లంచారి
సేపు ఆగి రామన్న భజన ఇంటడా పాపకారి ప్రాదాలు ఎక్కడికన్నా జరిగిపోతాయని రెండు అటు ఇనుప పాదాలతో సంకల్లు వేసుకొని రామాన్న భజన ఇంటడాట నా రామాన్న పదం ఎంత గొప్పది అటువంటి రామ బాణానికి తిరుగులేదు అటువంటి నా తల్లులార 7 రోజుల లోపల రామ రామాని అన్నవారికి రోమ రోమాన చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయట అందువరకు నా తల్లులార జరగలు పెట్టకుండా కూర్చోండి సంధ్యారాణి ఒట్టు కథ రామాయి పంచన్న గిళ్ళల్లో ఉండని గాని శంకరుడి మాయ పరాకాలల్లో అటువంటి ఇసుకొని తవసు పట్టుకొని ఉండని పరమేశ్వరుని ఆకలేని పావైన ముట్టని శివుని ఆకలేని చిన్న శ్రీమైన చిట్టుకున్నదా విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు చేసిన మాయ బొమ్మల మనమున్న మట్టి బొమ్మల మనమున్నాం వాళ్ళకన్నా మనం ఎంతటి వారమయ్యా మన జీవితం ఎంత మన బతుకెంత మన లెక్కెంత మన పరవెంత మరి పార్వతి పరమేశ్వర కంటే భూలోక నగరంలో అనేక మంది భక్తులు మరి ఆ భక్తులు ఏ రాజ్యం ఉన్నది ఏ దేశం ఉన్నది ఏ పనులు ఉన్నది ఎక్కడ ఉన్నదో అంటే
అటువంటి అన్ని ఉండంగా భగవంతునికి మొక్కక ముందుకే భగవంతుని పూజలు చెయ్యక ముందుకే పరమేశ్వరుడు వీళ్ళిద్దరి భక్తి మెచ్చి ఒక్క కొడుకు పరమాడి కట్టిందయ్యా ఒక్క కొడుకు అటువంటి ఏనాడు భార్య భర్తలకు ఓడి కట్టిండో 9 మాసాలు మాసుకొని సుశీల రాని ఒక్కగాని ఒక్క కొడుకు జన్మనిచ్చింది. ఆ కన్న కొడుకును ఆటరించి కొడుకును నోటరించి నోటరించి కొడుకును ఆటరించుకొని 721 రోజు నాడు ఆగోగా కన్న కొడుకు పేరు 7 బ్రాహ్మణతో వినిపించుకొని సత్యశీల మహారాజు అన్న పేరు పెట్టిందయ్యా. ఇంత పడుకు 20 ఏళ్ళ వీరపుత్రుడు కలిగిండు. పడుకు పెళ్లి కావాలి. మరి ఏ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కానీ ఏ కొడుకు వచ్చి బాపు నాకు లగ్నం చేయాలని అడగడు. అడుగుతుందా? ఏ బిడ్డగా నచ్చి అవ్వా నాకు లగ్నం చెయ్య బాపు నాకు లగ్నం చేయని బిడ్డ అడుగుతుందా? మరి ఎవరికి జ్ఞానం ఉండాలి? తల్లిదండ్రికి జ్ఞానం ఉండాలి. మరి కొడుకు ఇంటికాడ పెళ్లిడు బావుడు పెరిగి ఉన్నప్పుడు లగ్నానికి నా కొడుకు కలిగి ఉన్నప్పుడు అటువంటి పొదువు అనేది తండ్రికి ఉండాలి. కన్న తండ్రి వేసుకునే పాదాలకు వేసుకునే చెప్పులు కన్న కొడుకు వచ్చినప్పుడు తండ్రి వేసుకునే అంగి కొడుకు వచ్చినప్పుడు తండ్రికి పొదువు ఉండాలి. నేను వేసుకునే బట్టలు నా కొడుకు కత్తున్నా నేను దొరుకునే కాలు చెప్పు నా కొడుకు కత్తుంది అంటప్పుడు నా కొడుకు పెళ్లిడికి పెరిగి ఉండు అని ఎక్కడన్నా తిరిగి కొడుకు తగిన పిల్లలు తీసుకొచ్చి లగ్గం చేయాలన్న పొదువు ఆలోచన తండ్రికి ఉండాలి. మరి తల్లి వేసుకునే జాకెట్ బిడ్డకు వచ్చినప్పుడు తల్లికి పొదువు ఉండాలి. నిన్న లంగరి జాకెట్ వేసుకుని గౌన్ వేసుకుని నా బిడ్డ అయ్యా నేను దొడుకునే జాకెట్ నా బిడ్డ కడుతుంది. మరి నా బిడ్డ రేపు పొద్దుగా నన్ను పిలిచి అమ్మా నాకు లగ్గం చేయని అడుగుతుందా? కంప్యూటర్ కాలం పాడుగా నీ కంప్యూటర్ సత్యనాశనం కాలం పాడుబట్టి ఇంటి ముందర పిల్లుంటే ఇంటిక పిల్లగాడు ఉంటే పిల్లగాడు పిల్లని చూసుకొని చెప్పు చేయాలని అవుతాడు. ఇంటి ముందర పిల్లగాడు ఉంటే ఇంటిక చూసుకుంటుండే ఇంటిక పిల్లుంటే ఇంటి ముందర చూసుకుంటాడు. పట్టగాలిసి మీదే ఏక ముందుకే బదనాంపాలు చేయక ముందుకే తల్లిదండ్రులు హుషారు పడాలి, జ్ఞానవంతులు కావాలి. అది కానాడుగా ఇద్దరు తల్లిదండ్రులు చూసిన సురేంద్ర మహారాజు ఆ తల్లి సుశీల రాణి నా కొడుకు సత్యశీల మహారాజు 66 కోట్ల అందమంతో నా తల్ల కొడుకు వంటి మీద ఉన్నది. పిల్లగాన్ని చూడబోతే నా యొక్క అటువంటి పొడి షేడు కొత్త పురుష దగ్గర 66 బస్టు రేఖలు 33 ఉన్నది కానీ ఆ బావిని కూడా ఇవ్వలేదు. అటువంటి నా కొడుకు చేయాలి. 4 రాజ్యాల్లో ఒకంటప్పుడు తీయల దేశాలు రాజ్యాలు పరువుడ రాజులో అటువంటి పరువుడ రాజుల బిడ్డను తీసుకొచ్చి రమాదేవిని తీసుకొచ్చి రసం చేసిందయ్యా. భోజనాలు పెట్టిన వాళ్ళు అందరూ మనిషికి 516 రూపాయలు అక్కడ కాగితం మీద మా కట్నం రాయించుకోవాలి. మీరు కట్నం రాసికైతే లగ్నానికి ఏ పేరెంట్కి అయినా కానీ భోజనం చేసిన తర్వాత 111, 211, 511, 1116, 5016 రాసి బుక్ లో పైసలు ఇస్తున్నా చెప్పి పలానా పేరు రాసి పెట్టి పైసలు ఇయ్యారు కానీ మనిషికో పావుతులం బంగారం బంగారం పెట్టుంది. ఎక్కువేం అడుగుతలేము మేము. లగ్గమైంది కాబట్టి పిల్లలకి లగ్గమైంది కాబట్టి ఆ మర్రయ్య పేరు మీద ఒక బంగారం పెట్టరు. లగ్గం వేసి తిరువల్లి మరి వెళ్ళి అయిపోతున్నది. మరి కొత్తగా లగ్గమైన కొడుకు కోడలు పాట పాడలు తోటలు నిచ్చవల్ల తోటల దేవాలయం నేర్పుల తోటల్లో ఒంటి తమ్మ పాలు కట్టినయ్యో ఒంటి తమ్మ మా లోపల కోడలు సిలికా దూరం కల్లె ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు. మర్యాద మరి ఎక్కడ ఉందని కానీ రాజుల కచ్చీరి మీద ఆ ఎడమున ఎండి పోసుకొని కుడిన బంగారం పోసుకొని దానాలు మా పేడు దానాలు ఎత్తున్నాడు.
పోతుంది కానీ కాట్ల పెట్టినాడు కాసుకపోయిన మన ఎంబడు రాదు కానీ అప్పటి కానీ మానవుడు పుట్టంగా ఏమి తీసుకొని రాలేదు సచ్చిన్నాడు మన ఎంబడమన్నా పోతుందా పోతుందా పుట్టంగా తెచ్చినవా కానీ నడవంతుడికి వచ్చినాక పిల్లలు నాది నా కొడుకులు నా వాళ్ళు నా బిడ్డలు నా వాళ్ళు నా ఆడపడుచులు నా అన్నలు నా తమ్ముడు నా అయ్య నా చిన్నయ్య నా పెద్దయ్య నా ఆస్తి బంగారు నా భవంతులు నా మిద్దెలు నా మేడలు ఎకరాలుగా ఉన్న భూములు సంపాదించిన లక్షల రూపాయలు 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 అని ఆ పైసలు ఎంబడే పోతాడు కానీ మానవుడు మానవత్వాన్ని మర్చిపోతాడు కొడుకుకు లగ్గమైన కొడలు వచ్చినాక పిల్లమేమో బెల్లకుండా అవుతుంది తల్లిదండ్రులు ఏమో తయ్యకుండా అవుతారు పిల్లల మాట పట్టుకొని తల్లిదండ్రులు తీసుకుపోయి అనాథ ఆశ్రమంలో పడేసేటి కొడుకులు ఎంతమంది లేరు హైదరాబాద్ సికింద్రాబాద్ జట్ట నగరాలలో పుట్ట కొడుకులు పుట్టుకచ్చుకునే అనాథ ఆశ్రమాలు పుట్టుకత్తన్నాయి పిల్ల మాటలు పట్టుకుని తల్లిదండ్రులకి ఇక్కడ అన్నం పెట్టక సారి సవరియకపోతే నాకు కొడుకులు లేరు నాకు బిడ్డలు లేరు నేను అనాథున్నాను చెప్పుకొని బిక్కు బిక్కు అనుకుంటా అనాథ ఆశ్రమం లోపల కాలం వెళ్ళదీసే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు ఆస్తిని అది పాస్తిని రేపు సచ్చిన్నాడు నీ ఎప్పుడేమన్నా ఉండబోతావా బతికి ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు 10 మందితో కలిసిమెలిచుడు లేకపోతే ఈ పంత మండు భగవంతుడు ఆడు కొడుకు కోడలకు కాపురం పెట్టింది తల్లిదండ్రి లోపల శిలిక గోరెంకల్ లెక్క వాళ్ళు ఆటలాడుతున్నారు పాటలు పాడుతున్నారు అక్కడ ఉందని గాని రాజుల కచేరి మీద చూసిన రాజు నా భార్య చూసినావా నేను ఓంది అన్నం తినది నీళ్లు తాగది కొడుకులాడ నేను పోయి నినచ్చుదాకా రాజ్యం బంధు పెట్టకుండ్రి దేశం బంధు పెట్టకుండ్రి మరి బదల బంధు పెట్టకుండ్రి పురుషి దొరికిందా అని పుషాల పడబోకు పదవి దొరికిందా అని పక్క నవ్వబోకు పురుషి మీద కూసున్నోనికి ముళ్ళ కిరీటం నెత్తి మీద పెట్టుకున్నట్టు కళ్ళ పడతా అది అష్టం మంత్రుల చేతుల రాజ్య పరిపాలన పెట్టి వారి ఉన్న భవనాలకు బయలుతున్నాడయ్యా సురేంద్ర మహారాజు అయితే మోర్లోపు గుర్రాన్ని ఇనుప పోరు కట్టేసిన కానీ తెప్పలో పడుతుంది
నాది ఇది గుణంగల్ల గుర్రం కాబట్టి గుణంగల్ల గుర్రాన్ని గుణక చెట్టు కాదు గర్రక పోస కట్టేసి ఆగిపోతుంది. ఖచ్చితంగా ప్రేమ ఉంటే అది లెక్క అది ప్రేమ ప్రేమ అనే గింత దాకా చేసినావు అయ్యా. ₹1 మాట పట్లాండి గణేష్ అన్న. ఇంట్లో ఒక కుక్కలు ఒక పిల్లిని తాగుకుంటుంది. రోజుకు ఇక్కడ అన్నం పెడితే వేరే కుక్కలు తీసుకొచ్చి కూర్చుంటుందా? అందుకని నేను కాల్పున్న గుర్రం గుణంగల్ల గుర్రం ఏడగట్టేసిన చెట్టు కట్టేసిండు భవనాలకు రాజు ఏడవస్తున్నాడు. అయ్యకు నిండా అనుమానం వచ్చింది. మనం వచ్చే మొగలు లోపలి చక్క రావాలి గాని దర్వాజా కాడికి వచ్చినాక మొగళ్ళకి ఏమన్నా వెనకటి కాలం లోపల పూర్వకాలం సత్యకాలం నీతి కాలం ధర్మాయణ కాలం అది. దర్వాజాలకు వచ్చినాక నిలబడి చూస్తే భర్త వచ్చిన సంగతి బాడులు గమనించుకొని నా భర్త వచ్చిండు, నా ప్రాణేశ్వరుడు, నా జీవితేశ్వరుడు, నా అటువంటి భర్త వచ్చిండు అని చెప్పి చెబుతోటి ఉతకాలి చేతులు నివలి జాయి జవాయి అసలు గులాబీలు పట్టుకొని వచ్చి భర్త ఒక 2 పాదాలు పడుకొని పండుగలు రావయ్యా అని చెప్పి ఇంకొక పిల్లట వెనకటి భార్య. ఇప్పుడు నా 2025 దీనికి 6 నెలలు అయితే పింఛన్ విషయాలు అయితే ఏం పింఛను? ఏం పింఛన్ అంటే మగోళ్ళకి వస్తుంది, వికలాంగులకు వికలాంగుల పింఛన్, ఇక వృద్ధులకేమో వృద్ధాప్య పింఛన్ వస్తుంది, భర్త లేని ఆడతల్లికేమో వితంతు పింఛన్ వస్తుంది, గుడ్డోళ్ళకు గుడ్డోళ్ళ రకంగా వస్తుంది, చెమటోళ్ళకు చెమటోళ్ళ రకంగా వస్తుంది, శైలులకు కాళ్ళకు వాళ్ళందరికీ వికలాంగులకు పింఛన్ వస్తుంది. నీ వయసు పడబడితే నీ వయసు పడితే వయసులోకి వచ్చే పింఛన్ నీకు ఈ ఏరియాకి వస్తలేదు. 60 దాటిలోకి వస్తుంది. గట్ల పూర్వకాలంలో రావయ్యా అని చెప్పి నన్ను పిలిచి భవనాలలో ఖర్చు పట్టి కంటే మీరు మన రాజన్న సిరిసిల్ల బిడ్డు అనేవారన్న వంగి పొంగి పారుతున్నారా అని తర్వాత కడ నిలబడ్డాడయ్యా రాజా రాజు మహారాజు తర్వాత కడల వాడంగా అడవిల్ల సుశీల గారి కళ్ళ చూసింది. నా భర్త వచ్చిందా అని, నా భర్త కన్నా ఎక్కువ నాకేమున్నదా అని వంద జాడల్లో వెళ్ళి వస్తున్నది ఆ తల్లి సుశీల. గుడ్డోడు మొగడాను గునిపియరాదు, ఇంకా గిన్నె లెక్క పొట్టోడు మొగడాను మొండి పొట్టు ఆడపిల్లలకైనా భర్తనే మేలు, భాగ్యం మేలు, పురుషుడు మేలు, పుణ్యము మేలంటారు. సరసమైన ముత్తదతనం కోరుకున్న వాడవాళ్ళంటారా అని భగవాని అంద చందాలు చూసి బండలు బొక్కలు ఒకల పక్కల వరిసిందాన్ని సత్యదాక సంసారి అనగోరు. భర్త దగ్గరికి నేను వెళ్ళిపోతాను అని మాసిన బట్టలు తోటి పోతే మర్యాద కాదనుకున్నది. తానం వేసింది, తయారైంది, చెంబుతో ఉతకాలు చేతులు నివల్లి పట్టుకోని బయటికి బయలుదేరి వస్తున్నది సుశీల రాణి. రామ రామ సీతారామ
ఇక్కడ తల్లు మరి ఇప్పుడు నాటువంటి ఈ 2025 లేడీస్ ఇప్పటి మగోడు ఏటన్నా ఊరుకొని చూస్తాను మా జవేణు మూడ కొడుకు దీని పుట్టపాడుకో ఎప్పుడు పోతాడా అని చూసేటోళ్ళు పాడైంది ముండ కొడుకు ఇంటికాడు ఏమి నిజంగా పట్మక్క వాడితో తినబుద్ధి అవుతుందని చెప్పి 4 షేపులు కొనుక్కున్నారు మొగడు అయితే 4 షేపులు అంటే అర్ధకిలో దుంతాయి అర్ధకిలో అంటే ఇప్పుడు 100 రూపాయలు 120 30 రూపాయలు ఉన్నాయి దాన్ని పైసలు పెట్టి ఏమన్నా అంటాడు మొగోడు మరి తినబుద్ధి అవుతుంది అర్ధకిలో అంత మటన్ అంటే బాబు అర్ధకిలో మటన్ కు 400 రూపాయలు ఉన్నది 400 పెట్టిన అర్ధకిలో మటన్ ఏమన్నా ఇంత పప్సారు చేయి చెరబుక్క తిందాం అంటాడు మొగోడు ఇంతకెళ్ళి బయటకు వెళ్ళి చూస్తారు ఆడవాళ్ళు మీరు వాయించని మొగలు లేదు చూస్తారు మొగలు అంగి చేపలు పాంటి చేపలు ఎంత పెడతారు అన్న 200 300 వస్తే కొమ్మతో ఇంటికి పోతారు 4 కోడి గుడ్డు తెచ్చుకొని వాయించే బండికి ఆమ్లెట్ వస్తుంటారు కోడిగుడ్డు పోసి ఆడలే ఏం కావాలి కోడిగుడ్డు కొట్టి పెనం లోపల వచ్చి నిజంగా రాదు ఒక్కటి పోయి రౌండ్ వస్తుంది 4 పోయి రౌండ్ వస్తుంది 12 గుడ్డు పోయి రౌండ్ గుండ్రగానే వస్తుంది అంటే బండి వీరలు అమ్మడు వస్తారు మొగడు రాక ముందుకు ఏం లేకుండా ఉడుచుకొని తింటారు ఎవడొచ్చే వారికి మొట్టడి చేపలు తింటే పిండి మొక్కం పెట్టుకున్నట్టు ఇట్లా పెట్టుకొని తర్వాత కూర్చొని ఏడు మొక్కం మాటి మొక్కం పెట్టుకొని ఏం తినట్టు లేదా అట్లేందుకు ఇంత మందిలో ఒక 20 మంది అని వెళ్తారు అట్లా వినటం 20 మంది నువ్వు అప్పుడు అందరి ముందర మాట్లాడుతుంది అదే అనుకుంది ఏమో నువ్వు గట్టి నా పిల్లలు చేసినట్టే చెప్తున్నావు ఏంటి ఒకటి 3 అలా ఒక్క బీరీలతో 3 ఈ ఎల్లాకేమో 20 బీర్లు కావాలి బాగా ఎగిరితారు ఆటోమేటిక్ నిజంగా పూర్వకాలం లోపల గట్ల భర్త లేని భోజనం చేయలేదు భర్త ఏ ఉరికల్లో పోని ఏ పల్లెకల్లో పోని నా కొరకు ఎప్పటి ఎండల్లో పడి పండుగ కష్టపడుకుంటూ వస్తాము నా భర్త నా కొరకు కష్టపడుకుంటూ వస్తాడు నా భర్త లేని భోజనం అంటే నేను నిద్ర మీద మనవాడు ఇప్పుడే రాస్తున్నాను మనకు నిండి తక్కువ ఉన్నదా బంగారం తక్కువ ఉన్నదా 66 రాజ్యాలకు అధిపతి రాజులు మనం 77 దేశాలకు దేశపతి రాజులు మనం ఉన్నాం రాజులు నేను రాణి తాతలు నేనున్నా మాతలు నీవున్నావు ఏం లేక చిన్న పుట్టల మీద మన తిరగత చిందులు ఎక్కువ గుర్రాలు ఎరవత రాజ్యం ఉన్నది ఎండికి మనము ఎస్ఐ ఉన్న బంగాళి మనం బాగుంటున్నాం ఉన్నాం ఎందుకొరకు రంది పెట్టుకున్నాము దేవి నువ్వు కోరుకుంటే సిరిలు కావన్నా సొమ్ములు కావన్నా రైకలు కావన్నా నువ్వు కావాలంటే అవసరమైతే ఈ ముని పెళ్లి నీకు సగం కడతనే ముని పెళ్లి నీ తాత
అనుకున్నావా నీ ముత్తాత అనుకున్నావా పోతు పోతుడు మీ తమ్ముడు మోహన్ అనుకున్నావా కోపం వచ్చిందనుకో నిన్ను ఆ ఎల్లయ్యను మోహన్ ఎట్లా వలుగుతాయి గురి వలుగుతుంది మోహన్ గుండ్రాళ్ళు వలుగుతాయి మా తమ్ముని మోహన్ ఏం మాత్రం ఏది కోరుకుంటా ఇస్తావా ఏది కావాలంటే అది ఇస్తా అమ్మ అన్నట్టు ముందుకే అమ్ముతా ఏమండి అబ్బో ఈ మోహన్ రెండు వచ్చింది మోహన్ ఏం పట్టినావు ఆయన ఏం పడుతున్నా రెండు చేతులు పట్టింది నీ బాధ్యత రెండు చేతులు నువ్వు ఇంకేం పట్టినావు ఆయన సందులు సిగ్గున రెండు చేతులు పట్టిండు బాబా చిన్నదానా చీరలు కావన్న రవికలు కావన్న ఎండి బంగారం ఏలు కోరుకున్న కొంగు లోపల పెడతానన్నావు భార్యకు కష్టకాలం వస్తే భర్త ఆదుకోవాలి భర్తకు కష్టకాలం వస్తే భార్య ఆదుకోవాలంటారు మొగల కొట్టాట అద్దముల నీడంటారే నాదా భార్య భర్తలు ఎట్లా ఉండాలి తల్లులారా భర్తకు కోపం వచ్చినప్పుడు భార్య ఓపిక పట్టాలి భార్యకు కోపం వచ్చినప్పుడు భర్త ఓపిక పట్టాలి ఆడళ్ళ కోపం వచ్చినప్పుడు మొగళ్ళు ఓపిక పట్టాలి మరి మగవాళ్ళ కోపం వచ్చినప్పటికీ ఆడవాళ్ళు ఓపిక పట్టాలి ఒక్కరు ఓపిక పట్టకున్నా సంసారం చెరక పడుతుంది అంటారు మరెత్త మరుతా మహేష్ మరుద్దా బంగారం దొరకొచ్చి ముళ్ళగట్ట పట్టి మరి అందుకే పూటకు లేని సంసారం వేయత్తది కానీ పురిగలు మన సంసారం చెయ్యరాదు దాకా కల్లారు ఢిల్లీ దాకా భూములు ఎక్కి చూడ ఎండి మేడ దిగి చూడ బంగారు మేడ ఆడపాడ అద్దాల మేడలు ఉన్నవి